శ్రీ దత్త దర్శనం పార్ట్ 29 ధర్మకీర్తి. భద్రశీలుడు. స్వామి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించడం వరకే మన వంతు. ఇక ఆయన్ని మనం మర్చిపోతామేమో కానీ ఆయన మనల్ని ఒక్క క్షణమైనా మర్చిపోడు. ఆయన్ను మనం విడిచిపోతామేమో గాని ఆయన మాత్రం మనల్ని లోకాంతర్లోనూ జన్మాంతర్లోనూ కూడా విడిచిపెట్టడు. మనం తప్పు చేసి భ్రష్టులమైన చివరకు ఆయననే తిరస్కరించినా సరే ఆయన మాత్రం మనల్ని విడిచి తనకు పట్టలేదని ఊరుకోడు. స్వామి కరుణ అలాంటిది. ఇలా అంటే నమ్మశక్యంగా ఉండదేమో గాని భద్రశీలుడి కథ వింటే మనకు ఆ అపనమ్మకం తొలగిపోతుంది. నర్మదా నది తీరాన మనోహరమైన మహర్షి ఆశ్రమం ఒకటి ఉండేది. అక్కడ గాలవుడనే ఒక ఆయన పరమ శాంతుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు కొంతకాలానికి కొడుకు పుట్టాడు. వాడికి భద్రశీలుడు అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నాడు ఆయన. ఆ పిల్లవాడు మెల్లిగా తప్పటడుగులు నేర్చుకునే రోజులు వచ్చినాయి. వాడా తప్పటడుగులతోనే దేవుడింట్లోకెళ్ళి దేవుడి విగ్రహాలకు ఎదురుగుండా కళ్ళు మూసుకొని కూర్చునేవాడు, ధ్యానం చేస్తున్నట్టుగా. కదిలేవాడు కాదు, మెదిలేవాడు కాదు. తల్లి తండ్రి చూసి నవ్వుకునేవాళ్ళు. తండ్రి పోలికేనని ముద్దు చేసేది తల్లి. మాటలు రావటం మొదలు పెట్టినాయి. ఆ ముద్దు మాటలతోనే కేశవ, నారాయణ, మాధవ, గోవింద అని 24 నామాలు పలికేవాడు. ఒక అత్త లేదు, ఒక తాత లేదు, అమ్మ లేదు, నాన్న లేదు. ఎప్పుడు కేశవ, గోవింద. అదే ఆట, అదే పాట, అదే ఏడుపు. ఆడుకునే ఈడు వచ్చింది. తోటి ఈడు పిల్లలతో జత పెట్టుకోనే లేదు. ఎప్పుడూ ఏకాంతంగా ఉంటాడు. చేతనైనంతలో అందంగా శ్రీహరి విగ్రహాలు తయారు చేస్తాడు. మట్టితోనే ఆకులు పూలు తెచ్చి కేశవనామాలతో పూజ చేస్తాడు, ప్రదక్షిణలు చేస్తాడు. పొద్దూకలా ఇదే ఆట. తోటి పిల్లలు ఎవరైనా వచ్చి ఆటలకు పిలిస్తే ఏడుస్తాడు, కేశవ, గోవిందా అని. అది చూసి తోటి అమ్మలక్కలంతా ఆ తల్లిని అనేక రకాలుగా కంగారు పెడుతుండేవాళ్ళు. ఇదేమైనా పిచ్చేమో, పిచ్చి కుదుర్చే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లమని కొందరు చెప్పేవాళ్ళు. రాజధానికి ఎవరో స్వాములు వచ్చారట, ఆయన ఇలాంటివన్నీ ఉచితంగా నయం చేస్తారట, అక్కడికి తీసుకెళ్లమని కొందరు బలవంత పెడుతుండేవారు. ఇదేదో గాలి చేష్టల్లే ఉంది, వెంటనే భూత వైద్యులు చేయించకపోతే ఏటు దింపుతుందో అని మరికొందరు బెదరగొట్టేవాళ్ళు. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం పిల్లవాడి సంస్కార విశేషాన్ని ఊహించుకొని పొంగిపోతూ వాడిని ప్రోత్సహిస్తూ ఉండేవారు. వాడు మాటలు ఇంకా రాకముందే ఏకాదశి వచ్చేసరికి పాలు తాగేవాడు కాదు. తల్లికి తండ్రికి అర్థమయ్యేది కాదు. కాస్త మాటలు వచ్చేసరికి చెప్పసాగాడు, ఇవాళ ఏకాదశి, నాకు బువ్వ వద్దు అని. అది నీకు కాదురా అని ఎన్నో చెప్పారు తల్లి తండ్రి. వాడు ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. పైగా ఆ రాత్రంతా నిద్రపోకుండా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని పాటలు పాడుతూ కూర్చునేవాడు. ఇవన్నీ తాము ఇంట్లో అనుకునే మాటలు విని చేస్తున్నాడని భావించేవారు తల్లి తండ్రి. ఇక వీడి ఎదురుగా నోరు మెదపరాదమ్మా అనేది తల్లి. క్రమంగా కాలు సాగేసరికి హరికీర్తనలు చేస్తూ ఒళ్ళు మరిచి గంతులేస్తూ ఉండేవాడు. ఒకనాడలా హరికీర్తనలలో ఒళ్ళు మరిచి గంతులేస్తున్న పిల్లవాణ్ణి చూసి ఆనందం పట్టరానిదైపోయింది ఆ వెర్రిబాగుల తండ్రికి. ఆయన పిల్లవాణ్ణి గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, మా నాయనే, మా పుణ్యం కొద్దీ పుట్టావురా, సరే కాని ఇలా ఉండాలని నీకెవరు చెప్పారు నాన్న? ఇంత చిన్నతనంలో ఈ ఏకాదశి వ్రతం ఎలా అబ్బిందిరా నీకు? ఎప్పుడు చూచినా హరినామమే తప్ప మరొకటి పలకని ఈ దీక్ష నీకెలా కుదిరిందిరా అని అనేక రకాలుగా ముద్దు చేశాడు. అలా చాలాసేపు ముద్దు చేస్తూ ఆ వరుసలో, పూర్వజన్మలో నువ్వు ప్రహ్లాదుడివా నానా అన్నాడు మాట సామెతగా, అప్రయత్నంగా. కాదు, ధర్మకీర్తి మహారాజును అన్నాడు పిల్లవాడు పుటుక్కున. ఉలిక్కిపడ్డాడు తండ్రి. ఏమిటి, నువ్వు ధర్మకీర్తివా, మహారాజువా? నీకెట్టా తెలిసింది? నిజమేనా? పరిహాసాలు కూడా నేర్చుకున్నావా ఏమిటి? గాలవుడికి కొడుకు మాటలు నమ్మటం కష్టంగా ఉంది. కొడుకు మాత్రం నిశ్చలంగా చిరునవ్వు నవ్వి, నాన్నగారు, అసత్యం చెప్పాల్సిన అగత్యం ఏమొచ్చింది నాకు? అదేమీ లేదు. యమధర్మరాజు చెప్పిన మాటల్ని బట్టి ఇలా నడుచుకుంటున్నాను. మీరడిగాక చెప్పకపోతే తప్పని చెబుతున్నాను అన్నాడు. గాలవముని విద్వాంసుడు, ఉత్తమ సాధకుడు. జాతి స్మృతి అనేది ఎంత దుర్లభమో ఆయనకు తెలిసినంతగా మనకేం తెలుసు? అందుకని ఆయన అంతగా ఆశ్చర్యపోతున్నాడు. ఆయన మెల్లగా ఆశ్చర్యం నుంచి తేరుకొని, నాయనా, నువ్వు చెప్పేదంతా ఇంద్రజాలంగా ఉంది.
జాతి స్మృతి కలిగేటంతటి మహాయోగి మన వంశంలో పుట్టడం వల్ల నా జన్మ తరించిందనుకుంటున్నాను. నిన్ను పుత్రమోహంతో ముద్దులాడి అపచారం చేస్తున్నానేమోనయ్యా. ఓయ్ సిద్ధపురుష, నీ చరిత్రను, యముడు నీకు చేసిన ఉపదేశాన్ని కూడా నాకు చెప్పు. నేను కూడా కొంచెం పైకెళ్లే గతి కల్పించు అన్నాడు. ధర్మకీర్తి కుమారుడిలా చెప్పసాగాడు. నాన్నగారు, నా చరిత్ర అనడం వెర్రిగా తోస్తోంది. ఇవాళ ఈ శరీరాన్ని నేనని వ్యవహరిస్తున్నాము. ఇప్పుడు నా చరిత్ర అంటే గాలవపుత్రుడి చరిత్ర. మరప్పుడో అప్పుడు నేనంటే బొడ్లో కత్తి, నెత్తిన తురాయి ఉన్న మహారాజు. అప్పుడు నా చరిత్ర అంటే ప్రతిష్టాన పురాధిపతి చరిత్ర. ఇప్పుడు చెప్పండి, నా చరిత్ర అంటే ఏ చరిత్ర? మరి నేనంటే ఎవరో తెలిస్తే నా చరిత్ర తెలుస్తోంది. అది వేరే కథ. ఇప్పుడు మన ప్రసంగం అది కాదు కదా. నా పూర్వజన్మ రూపమైన ధర్మకీర్తి కథ చెప్పమనే మీ అభిప్రాయం. అందువల్ల ఆ కథను నా కథగా కాక వాడి కథగానే చెబుతాను. నాన్నగారు, పూర్వం ఒకప్పుడు చంద్రవంశంలో ధర్మకీర్తి అనేవాడు పుట్టాడు. అతను ప్రతిష్టానపురం రాజధానిగా మొత్తం 9,000 ఏండ్లు రాజ్యం చేశాడు. అయితే అతడు మొదటి నుంచి కొంచెంగా పరప్రత్యయ బుద్ధే. ఎవరైనా మంచి వాగ్దాటితో చెబితే అది నిజమే అని నమ్మే గుణం అతనిది. అదే అతనిలో ప్రధాన లోపం. లోపం కూడా ఉపకరించేదే అవుతుంది. ఒకప్పుడు అతను శ్రీ దత్తాత్రేయ మహాయోగి స్వామిని గురించి చాలా వినటం జరిగింది. ఆ రోజుల్లో అతనికి ఆశ అనంతంగా ఉండేది, తను చాలా గొప్పవాడైపోవాలని. అర్ధకామాలు రెండింటికి ధర్మమే మూలహేతువని పెద్దలందరూ ఏకగ్రీవంగానే చెప్పారు గాని ఆ ధర్మస్వరూపం ఏమిటి అన్న చోట తలొకరు తలో మాట చెప్పసాగారు. అంచేత ధర్మస్వరూప నిర్ణయం కోసం దత్తాత్రేయ స్వామిని ఆశ్రయిద్దామని నిశ్చయించుకున్నాడు అతను. రాజు కదా, వెళ్లే ముందే ఆయన గురించి వీలైనంత ఎక్కువగా విచారించి తెలుసుకోవటం అతని సహజ గుణం. అలా స్వామిని గురించి ఆలోచిస్తున్నా కొద్దీ, స్వామిని గురించి వింటున్నా కొద్దీ తనకు తెలియకుండానే అతనికి స్వామి మీద భక్తి దృఢం కాసాగింది. మరి భగవద్గుణ సంకీర్తనకు ఫలమదే కదా. అలా స్వామి మీద భక్తి పెంచుకొని అతను ఒక శుభ ముహూర్తంలో బయలుదేరి స్వామి దర్శనానికి వెళ్ళాడు. ఇతడు చూసిన ముహూర్తం ఎలాంటిదో కాని ఇతడు వెళ్ళేటప్పటికి స్వామి ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఒంటి మీద బట్టే సరిగ్గా లేదు. కుర్రది స్వామిని వాటేసుకుని ఉంది. ఇక స్వామి తెగ తాగి ఒళ్ళు మర్చి ఉన్నాడు. మళ్ళీ తాగుతున్నాడు. తాగినంత తాగుతున్నాడు. పొట్ట పట్టక వెళ్ళుకొచ్చి ఒళ్ళంతా కారుతుంది. ఆ వాసనకి ముక్కులు పగిలిపోతున్నాయి. ఈగలు ఒంటి నిండా ముసిరి ఉన్నాయి. కళ్ళు చింత నిప్పుల్లాగా ఉన్నాయి. ఆ స్వామిని చూసి అంత దూరంలోనే ఆగిపోయాడు రాజు. చెబితే విన్నప్పుడేదో అనుకున్నాడు కాని తీరా చూసేసరికి ఏవగింపుతో కడుపులో దేవినట్లయింది. వెళ్ళిపోదామనిపించింది. కాని అంతలో స్వామి గురించి విన్న మాటలన్నీ గుర్తుకొచ్చాయి. ఇది స్వామి పరీక్ష అనిపించింది. చివరికి ఎటూ తోచక దూరం నుంచే సాష్టాంగ నమస్కారం చేశాడు. అది చూసి స్వామి అతన్ని రాళ్లు వేసి కొట్టాడు, కర్రలు విసిరి కొట్టాడు. అనుకున్న పని సాధించే తత్వం మాత్రం బాగా ఉందా రాజుకి. స్వామి అలా కొడుతూ ఉంటే, స్వామి ఇది నన్ను కొట్టడం కాదు, నా పాపాల్ని పోగొట్టడం అని చేతులు జోడించి అక్కడే నిలబడిపోయాడు. అది చూసి స్వామి అతన్ని బండబూతులు తిట్టసాగాడు, బెదిరించసాగాడు. అలా కొన్ని రోజులు గడిచినాయి. రాజు అక్కడే నిలబడి ఉన్నాడు. స్వామి అప్పుడప్పుడు వచ్చి తిట్టిపోతున్నాడు. అప్పటికి స్వామికి మరింత దయ పుట్టింది కాబోలు. అది అతనెరగడు. దగ్గరికి వచ్చి కాళ్ళతో తన్నటం సాగించాడు స్వామి. అప్పటికీ చలించలేదు రాజు. స్వామి, మీ పాదాలకు నొప్పి కలుగుతుందేమో, ఇది నన్ను తన్నటం కాదు, నన్ను పవిత్రుని చేయటం అని మళ్ళీ నమస్కరించాడు. స్వామి ఏమన్నా చెయ్యని దోసిలొగ్గి తల వంచుకు నిలబడటం ఇదే పని. మరో మాట లేదు రాజుకి. ఇలా మళ్ళీ కొన్ని రోజులు గడిచాయి. చివరికోనాడు స్వామి సౌమ్య స్వరూపంతో వచ్చి, ఏమిరా ధర్మకీర్తి, ఇంత మొండివాడివయ్యావు, ఇంతకు ఎందుకొచ్చినట్టు నువ్వు అన్నాడు. స్వామి, తమ దయ వల్ల ధర్మాలు వినాలని వచ్చానన్నాడు రాజు. ఆ మాట వినంగానే చాలా తమాషాగా నవ్వాడు స్వామి. మొత్తానికి ఆ నవ్వు మామూలుగా లేదు, కాని దాని అర్థం ఏమిటో బోధపడలేదు. అలా నవ్వి, సరే కూర్చో అన్నాడు స్వామి ఆదరంగా. రాజుకి మహా ఆనందమయ్యింది. స్వామి అతన్ని ఆదరంగా దగ్గరకు పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని వెన్ను నిమురుతూ, ఓరి నాయనా, ధర్మాలు వినాలనుందా? వింటావు, మంచిదే. చివరంటా ఆచరించాలి కదా. పోన్లే, వినటం ఎప్పటికైనా మంచిదే అన్నాడు.
స్వామి వెన్ను నిమురుతున్నాడన్న పారవశ్యమే కాని స్వామి ఇలా అన్నాడేమిటి అన్న ధ్యాసే లేదు ఆ వెర్రి రాజుకప్పుడు. స్వామి అప్పుడు ధర్మస్వరూపం అంతా వివరించి చెప్పాడు ధర్మకీర్తికి. చాతుర్వర్ణ్య వ్యవస్థను, వర్ణాశ్రమ ధర్మాలను, షోడశ సంస్కారాలను, వ్రత విధానాలను, వేదాధ్యయన నియమాలను, గార్హస్థ్య లక్షణాలను, సదాచార విశేషాలను, శ్రాద్ధ ధర్మాలను, శ్రౌత స్మార్త క్రియా విభేదాలను, తిథి నక్షత్రాది నిర్ణయాలను, అనేక వ్రత ప్రాకారాలను, విశేషించి ఏకాదశి వ్రత ప్రాశస్త్యాన్ని, మహాపాతకోపపాతక ప్రాయశ్చిత్తాల్ని, చంద్రయానాది ప్రాయశ్చిత్త క్రమాలని విశ్రాంతిగా వివరించి చెప్పాడు స్వామి. అంతా చెప్పి చివరికి ఇలా బోధించారు. స్వామి బోధ: నాయనా ధర్మకీర్తి, ధర్మ మార్గం బహు జటిలంగా ఉంటుంది. అందుచేత సంకట స్థితి వచ్చినప్పుడు ధర్మశీలులైన పెద్దల వలన ధర్మ నిర్ణయం చేయించుకోవాలి. ఎందుకంటే ప్రతివాడు స్వధర్మాన్ని అవలంబించాలి, పరధర్మాన్ని పొరపాటునైనా పట్టుకోకూడదు. స్వధర్మాన్ని త్యజిస్తే వాణ్ణి పాషండుడని, పతితుడని అంటారు పెద్దలు. వర్ణాశ్రమ ధర్మ నిరతుడై ఉన్నవాడే పుణ్యాత్ముడు. చేసే ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. జ్ఞాన వృద్ధులు, తపోవృద్ధులు, వయోవృద్ధులు ఎదురైనప్పుడు వినయంతో నమస్కరించాలి. బాబు ధర్మకీర్తి, అన్నిటికన్నా మొదట వేద శాస్త్రాధ్యయనం చెయ్యాలి. దీన్నే శృతం అంటారు. దీనివల్ల ధృతి, శమము, సత్యము అనేవి మనలో నిలిచి ఉంటాయి. ఇవి అంటి పెట్టుకొని ఉంటే హృదయ గ్రంథి దానంతటదే విచ్ఛిన్నమైపోతుంది క్రమంగా. ఇక దూరంగా ఉంచవలసిన వాటి మాటకొస్తే క్రోధం మొట్టమొదటిది. క్రోధాన్ని ఎవరూ క్రోధం చేత అణగించలేరు. దాన్ని సహనంతో అణచవచ్చు. ఎవడి కోపం వాణ్ణే దహించి వేస్తుంది. అంతటితో ఆగదు, వాడి పుణ్యమంతటినీ దహించి వేస్తుంది. అందువల్ల దాని విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. తను కోపానికి పరవశుడై ఒకరిని కలత పెట్టరాదు, నిందించరాదు, అవమానించరాదు, ద్రోహం చెయ్యరాదు, దురాభిమానం పడరాదు, చివరకు పరుషంగా మాట్లాడనైనా మాట్లాడరాదు. అవునయ్యా, పరుషంగా మాట్లాడకూడదు. అది మన హృదయ మర్మాలనే కాదు, లోపల ఎముకల్ని కూడా కొరికేస్తుంది సుమా. అంతేకాదు, పుణ్యం కావాలనుకున్నవాడు దాన్ని దగ్గరకు చేరనీయరాదు. అది పుణ్యాలను మూలమట్టంగా నాశనం చేయగలదు. ఇక తితిక్ష అంటే సహనం సంగతి చెప్పాలంటే మాటలు చాలవు. నిప్పుల బాణాల్లాంటి పరుష వాక్యాలు గుండెలకి గుచ్చుకుంటున్నా చలించకుండా, చిరునవ్వు చెగరకుండా ఎవడుంటాడో వాడు ఉత్తముడు. వాడిది పుణ్యాల పంట. తన్నెవరైనా తిడితే వాళ్ళని తాను తిట్టక, పరులతో తిట్టింపగా, తన్ను కొట్టిన వారిని తాను కొట్టక కొట్టింపగా, తను ద్రోహం చెయ్యక చేయింపగా, శాంతుడై ఉండే మహాత్ముడికి దేవతలే ఎదురు వచ్చి పూర్ణ కుంభాలతో స్వర్గానికి తీసుకెడతారయ్యా. కనుక పరుష వాక్కు దగ్గరకు చేరకుండా జాగ్రత్త పడాలి. ఆ మాటకొస్తే అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే సర్వోత్తమం. ముఖ్యంగా సభలలో మౌనమే మంచిది. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఆ మాట సత్యమై ఉండటం 2 రెట్లు మంచిది. ఆ మాట ప్రియం కూడా అయితే ఇక దానికి సాటి లేదు. కనుక బాబు అలాంటి మాటే మాట్లాడాలి మాట్లాడితే, లేకపోతే మౌనంగా ఊరుకోవాలి. ఇక మనం జాగ్రత్త తీసుకోవలసిన వాటిల్లో సాంగత్యం చాలా ప్రధానమయ్యింది. ఎలాంటి వారి సాంగత్యం చేస్తే అలాంటి వాడివే అవుతావు. తపస్సుల సాన్నిధ్యంలో ఉంటే నువ్వు తపస్వివే అవుతావు. లోకతత్వమే అంతా. ఎర్ర రంగు వేస్తే కాషాయ వస్త్రం అవుతుంది, నల్ల రంగు వేస్తే మలిన వస్త్రం అవుతుంది. దొంగల సహవాసం చేస్తే దొంగవే అవుతావు. అందువల్లే నీచ సేవ చేయరాదంటారు పెద్దలు. తాను ఎలాంటి వారిని దగ్గర చేర్చుకుంటాడో తను అలాంటి వాడే అవుతాడు. తాను ఎలాంటి వారిని దగ్గర చేరుతాడో తాను అలాంటి వాడే అవుతాడు. అన్నింటినీ మించి తాను ఎలాంటి వాడు కావాలని కోరుకుంటాడో అలాంటి వాడే అవుతాడు మానవుడు. ఏది కాకూడదనుకుంటాడో దాని నుంచి దూరంగా జరగాలి. దేని నుంచి తొలగిపోతాడో దాని నుంచి విముక్తి లభిస్తుంది. సంసారం అంతా ఇంతే. కనుక ధర్మకీర్తి, ఒకడిలా సమస్తాన్నించి విముక్తుడయ్యాడనుకో, వాడికిక దుఃఖమేది కావాలనుకుంటే మటుకు వాడు నిందని ప్రశంసని రెండిటినీ సమంగానే చూస్తాడు. వాడు ఇతరులని జయించడు, తను ఓడిపోడు. తనకొకరి మీద పగ ఉండదు, తానొకరికి పగవాడు కాదు. అలాంటి వాడికి దుఃఖము లేదు, సంతోషము లేదు. వాడిది అద్వైత స్థితి. వారందరికీ మేలే కోరుకుంటాడు.
వాడికెవరూ గిట్టని వాళ్ళు లేరు కదా మరి. ఎప్పుడూ సత్యమే చెబుతాడు వాడు. అబద్ధం చెప్పవలసిన అగత్యం లేదు కదా వాడికి. వాడు ఎప్పుడూ ఇంద్రియ నిగ్రహం కలిగే ఉంటాడు. వాడన్నిటి నుంచి దూరంగా జరిగేశాడు కదా మరి. బాబూ, వాడు సాధువంటే వాడే ఉత్తమ పురుషుడు, వాడే పురుషోత్తముడు. ఇక దుష్టుడంటావా, వాడెవడు చెప్పినా వినడు. ఎప్పుడూ ఇతరుల లోపాలనే వెతుకుతూ ఉంటాడు. ఇస్తానని ఎగేస్తాడు, అడిగితే తిట్టిపోస్తాడు, చేసిన మేలు మర్చిపోతాడు, కామాదులకు వశమై ఉంటాడు. వాడి ముక్కు మీద కోపం చిందిలోస్తూ ఉంటుంది. ఎవడైనా ఉపకారం చేస్తే ముందు నమ్మనే నమ్మడు, నమ్మినా మర్చిపోతాడు. అందరూ వెదవలే అంటాడు. వీడు అధమ పురుషుడంటే. కనుక నాయనా ధర్మకీర్తి, నువ్వు ఉత్తమ పురుషుల మార్గంలో నడు. ఉత్తముల్నే దగ్గరికి చేర్చుకో, అల్పులను దగ్గరకు చేరనీయకు. ఉత్తమ భావనలే చెయ్యి, ఉత్తమ కార్యాలే చెయ్యి, ఉత్తమ సూక్తులే పలుకు. అదే ఉత్తమోత్తమైన ధర్మము. అలా చేస్తే క్రమంగా ఇందాక చెప్పానే ఆ సుఖ దుఃఖాతీత అద్వైత స్థితి వస్తుంది. అదే ధర్మాలకన్నింటికీ ఉత్తమోత్తమైన ఫలం. ఆ ఫలం లభించేలాగా నడుచుకో అని ఈ విధంగా గంగా ప్రవాహంలాగా స్వామి ధర్మోపదేశం చేస్తూ ఉంటే ఏకాగ్రంగా విన్నాడు ధర్మకీర్తి. స్వామి పలుకులతన్ని సమ్మోహపరిచినై ఆ కంఠధ్వనిలో ఉన్న లోకాతీతమైన మాధుర్య విశేషానికి అతను పరవశించిపోయాడు. చెప్పిందంతా జాగ్రత్తగా విని గుర్తు పెట్టుకొని స్వామి దగ్గర సెలవు తీసుకొని రాజ్యానికి తిరిగి వచ్చి ఆ ధర్మాన్ని యథాశక్తిగా ఆచరణలో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వచ్చాడు ధర్మకీర్తి. ఆ కొత్తలో అతడెన్నో యజ్ఞయాగాలు దాన ధర్మాలు చేస్తుండేవాడు. విశేషించి స్వామి చెప్పిన ధర్మశాస్త్రాన్ని అర్హులు అనుకున్న వారికి అందరికీ విరివిగా ఉపదేశిస్తూ ఉండేవాడు, మర్మం లేకుండా. చ్యుతి. అలా చాలా ఏళ్లు గడిచాయి. కానీ రాచబతుకు చాలా చెడ్డది. అది దుర్జనులకి దుర్గుణాలకి ఉన్నంత సన్నిహితంగా సజ్జనులకి సద్గుణాలకి ఉండదు. క్రమంగా అతని దగ్గరికి హేతువాదులని పేరు పెట్టుకున్న భ్రష్ట బుద్ధులు చేరారు. ప్రతి వాడికి బోధ చెయ్యాలనే వెర్రొకటుంది కదా ఇతనికి. అభాస జ్ఞానాన్ని చూసి జ్ఞానమని, అతి తెలివిని చూసే తెలివని భ్రమించి మురిసిపోయే గుణం మొదటి నుంచి ఉంది కదా. ఇక కావాల్సిందేముంది, వారందరికీ ఏదో బోధ చేద్దామని వారందరినీ దగ్గర చేర్చాడు. స్వామి చెప్పాడు కదా, ఎలాంటి వాళ్ళను దగ్గర చేరదీస్తావో నువ్వలా అవుతావురా అని. సరిగ్గా అలాగే జరిగింది. వాళ్ళు వేసే మెలిక ప్రశ్నలకు ఇతను సమాధానం చెప్పలేకపోయేవాడు. దాంతో స్వామి చెప్పింది సమగ్రం కాదేమో అని అనుమానం వచ్చింది మొదట్లో. చెప్పిన విషయంలోనే ఏదైనా లోటుందేమో అనిపించింది తర్వాత. ఆ తర్వాత అసలు స్వామే ఈ ధర్మాలు ఆచరించడం లేదు కదా, నాకెలా చెప్పాడు అనిపించింది. అటుపైన స్వామిదంతా వట్టి డాంబీకమని, ఏదో తను అడిగాడు కనుక అక్కడ విన్నవి ఇక్కడ విన్నవి పోగు చేసి చెప్పాడు, అంతేకాని ధర్మ నిర్ణయం చెయ్యటానికి కావలసిన శాస్త్ర జ్ఞానం ఆయనకు లేనే లేదని అనిపించింది. ఇంతకన్నా వివరాలు ఎందుకు? వాడు నాస్తికుల సంఘాతంలో పడి క్రమంగా నాస్తికుల్ని మించిపోయాడు. అబ్బా, భ్రష్టత కవదులు లేవు కదా. అందులోనూ రాజు భ్రష్టుడు కావటం మొదలు పెడితే వాణ్ణి ఆపగలిగేవాడెవడు? రాను రాను అతడు సప్త వ్యసనాలకు మారుపేరుగా మారిపోయాడు. అసలే యథా రాజా తథా ప్రజ అని సామెత. ఇక రాజు స్వయంగా యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు శాస్త్ర చర్చలు మానేయటమే కాక భ్రూణ హత్యలు వర్ణ సాంకర్యాలు నాస్తిక బోధలు వ్యసన కళా క్రీడాభ్యాసాలు చేసేవారికి విశేష పారితోషికాలు ఇస్తుంటే ఆ రాజ్యం ఏమవుతుంది? ఏం కావాలో అదే అయ్యింది. ఇతనికి తన పాపమే కాక రాజా రాష్ట్ర కృతం పాపం అని ఉంది కనుక రాజ్యంలో వారందరి పాపాలు కూడా వచ్చి నెత్తిన పడసాగినాయి. ఇలా తన పాపాలు తోటివారి పాపాలు అన్నీ తనే పోగేసుకొని ఒక పెద్ద పాపపు మూటగా తయారయ్యాడు రాజు.